వివాహములో యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు ఆ ఇంటికి, ఆ గృహానికి. ఇప్పుడు ఆ పెళ్లిలో ఒక అవమానకరమైనటువంటి విషయము కనబడతా ఉంది. యూదుల ఆచారము చొప్పున విందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ద్రాక్షారసము సమృద్ధిగా పోయాలి. ఇప్పుడు వివాహములో ద్రాక్షారసము అయిపోయింది. వివాహములో ద్రాక్షారసము అయిపోయింది, కొదువ. అయితే ఆ విందు యజమాని, ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానిలో ఒక భయం. అయ్యో, ఇంత ఖర్చు పెట్టుకొని నేను వివాహం జరిగిస్తూ ఉన్నాను, ఇంత ఖర్చు పెట్టుకొని నేను విందు చేయించాను, వివాహములో ద్రాక్షారసము అయిపోయింది, వివాహములో ఒక కొదువ కనబడుతుంది అని ఆ విందు యజమాని బాధపడుతూ భయపడుతూ ఉన్న సమయంలో ఇప్పుడు ఆ ఇంటిలో ఎవరున్నారమ్మా? యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగానే యేసు ప్రభువుని అతను ఆహ్వానించాడు. దేవుని ప్రజలారా, ఆ విందులో, ఆ గృహములో ఉన్నటువంటి యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్న కొదువని తీర్చివేశాడు, నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని ఈ గృహము ఆహ్వానించింది కాబట్టి ఇప్పుడు ఆ ఇంటిలో కొదువ కనబడింది, గాని ఆ కొదువ తీర్చబడిందా లేదా? అమ్మా, తీర్చబడిందా లేదా? ఇప్పుడు మన గృహానికి ఎవరిని ఆహ్వానించాలి? మన ఇంటికి ఎవరిని పిలవాలి? యేసు ప్రభువుని మన గృహానికి ఆహ్వానించాలి. యేసు ప్రభువుని మన గృహములో ఆహ్వానించి ఎల్లప్పుడూ మన గృహములో యేసు ప్రభు ఉండేలాగా మన జీవితాలు మన గృహములో ఉండాలి. దేవుని ప్రజలారా, ఎక్కడైతే పరిశుద్ధత లేని చోట, పవిత్రత లేని చోట, దేవునికి గౌరవము లేని గృహములో, దేవునికి విలువ లేని గృహములో ఆయన నివాసము చెయ్యలేడు. అర్థమైందా? ఎక్కడైతే ఆయనకి ఇవ్వవలసినటువంటి విలువ, గౌరవం, ప్రాముఖ్యత ఏ గృహమైతే ఇస్తుందో ఆ గృహములో మాత్రమే ఆయన నివాసము చెయ్యగలడు. ఇప్పుడు